గుహల్లో కాపురం ఉంటూ ఆదిమ మానవుడు నుండి ఆలోచన ద్వారా, మనిషి యొక్క ఆలోచన ద్వారా ఈరోజు మనం ఈ అత్యున్నతమైన నాగరికతకి ఎదిగాము అని మనం అనుకుంటున్నాం. మీకు తెలుసు, గురుగ్రహంలో కాపురం పెట్టేందుకు ఒక మనిషి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క చదువుకున్న మేధావులు సైతం గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడాను మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది ఈరోజు. అందుకు ఉదాహరణగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఫిజిక్స్ ప్రొఫెసర్ పట్టు విడుపులు అయిపోయిందాక భోజనం చేయరు, స్నానాలు చేయరు, ఆ పరిస్థితి ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏమిటి దీనికి కారణం? చదువుకునేదేమో బ్రహ్మాండమైన చదువులు, కానీ ఆచరణలో చదువు లేని వాడికంటే కూడాను చాలా తక్కువ స్థాయిలో ఉంటున్న పరిస్థితి ఉంది. చదువుల్లో విజ్ఞానం లేదు, కేవలం అది ఉద్యోగాల కోసమే చదువులు ఉండటం. మాకు వెలుగునియ్యి, మనం ఏదన్నా జబ్బు చేస్తే ఈ జబ్బు తగ్గిపోవాలని అనుకుంటాం. లేకపోతే మనకు డబ్బులు లేవనుకోండి, అయ్యా మాకు డబ్బులు ఇయ్యి. ఆరోగ్యం సరిగ్గా లేదు, మాకు ఆరోగ్యాన్ని ఇయ్యి. చదువు సరిగ్గా లేదు, మాకు చదువుని అని మనం అడుగుతాం. మాకు బుద్ధిని ఇయ్యి, మాకు వెలుగుని ఇయ్యి. సూర్య గాయత్రి మంత్రానికి అర్థం ఏంటంటే సూర్య మాకు బుద్ధిని ఇయ్యి అని అర్థం. మా బుద్ధిని వికసింప చేయగా, కానీ అంటే మాకు బుద్ధి లేదు, మా బుద్ధిని మీరు వికసింప చేయండి అని ఎవరు కోరుతారు? అది లేని వాళ్ళు కోరుతారు. మనకు అవసరం లేదు అది. అట్లాగే రకరకాలుగా ప్రధానమంత్రి గారు అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రీయ జ్ఞానాన్ని అపహాస్యం చేసే విధంగా వేదాల్లోనే అన్నీ ఉన్నాయి, వేదాల్లో విమానాలు ఉన్నాయట. అట్లాగే ఇప్పుడు జరిగే ఈ ఆపరేషన్స్ అవన్నీ కూడాను అవన్నీ ఆ వేదకాలంలో ఉన్నాయి. వినాయకుడు తల అతికించడం అనేది ఆ వేదకాలంలో ఉందంట, అతికించారంట వినాయకుడిని. నిజంగా వేదకాలంలో ఈ మంత్రాలు తంత్రాలు ఉండి ఉంటే అతికించేది. ఈ ఫ్రాన్సిస్ కంటే ముందు ఆయన బాత్రూంలో పడి తొడగిరిగితే ఆయన కూడా ఇంటెన్సివ్ కేర్ లో ఉండి మంచి వైద్యం తీసుకున్నాడు తప్ప మంత్రాల ద్వారా తగ్గించుకోవాలా. ఎవరి దగ్గర ఎలాంటి తంత్రాలు లేవు అనేది వాస్తవమే, కానీ ఈరోజు ఉన్నాయి అనేటువంటిది మనం ఒక ప్రచారం, ఒక భ్రమ కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వేదాల్లో విమానాలు ఉన్నాయి, వేద కాలంలోనే అనేటువంటిది సాక్షాత్ మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఉన్నాయా? వినాయకుడు ఎలుకడు ఎక్కి తిరిగాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ మనం అడిగితే ఆయన ఏం చేసుకుంటాడు. అట్లాగే ఇంకా మూఢనమ్మకాలు రకరకాల ఉన్నాయి. వినాయకుడు బొమ్మ విగ్రహం పాలు తాగుతుంది, తాగుతా అదే తలతమ్మే సిద్ధాంతం ద్వారా అది కొంచెం పీల్చుకుంటుంది. అట్లాగే సాయిబాబా పలానా చోట్ల గుళ్ళో కళ్ళు తెరిచాడు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఏంటి, ఆయన కళ్ళు తెరిచాడని ప్రచారం జరుగుద్ది. అంటే ఆ బొమ్మ తయారు చేసేటప్పుడు మనం ఆ పిల్లలు ఆడుకునే గోళీలు కంట్లో పెడతారు, దానికి చుట్టూ రంగు వేస్తారు. కొంతకాలం రంగు పోయి ఆ గోళీ నీడ కనపడుతుంది కదా, కనపడినట్లుగా చూస్తున్నట్లుగా భ్రమ చెందుతారు. దాన్ని మా సాయిబాబా కళ్ళు తెరిచాడు. అట్లాగే పందులు, కుక్కలు వాటికి ఏదో మూర్ఛ రోగం ఏదో రోగం వచ్చి గుడి చుట్టూ దాని చుట్టూ తిరుగుతుంటే మా మహత్యం చూడండి. ఎందుకని ఆ రూపంలో ఎందుకు రావాలి? పందు రూపంలో, చిలుక రూపంలోనూ దేవుళ్ళు ఎందుకు కనపడాలా? అసలు రూపంలోనే వచ్చి ఇదిగా చూపిస్తే సరిపోద్దు కదా ఆయన అవతారాన్ని. ఈ శాస్త్రీయ ఆలోచనని చంపేదాని కోసం, ఎందుకంటే శాస్త్రీయ ఆలోచన పెరిగితే మతం నశించిపోతుంది. మతం నశించిపోతే కులం నశించిపోతుంది, మూఢనమ్మకాలు నశించిపోతాయి. ఇవి నశించిపోవటం మతస్థులకు ఇష్టం లేదు. అందుకే మతాన్ని ఎప్పుడు కాపాడుకోవాలంటే మూఢనమ్మకాలు పెంచుతూనే ఉండాలి, సైన్స్ ని అణచివేస్తూనే ఉండాలి. అందుకే ఇప్పుడు పాలకులు ఆ పని చేస్తూ ఉంటారు. జనం తెలియకల్లో వాళ్ళైతే వాళ్ళు కాలుబట్టి లాగుతారు. కాబట్టి ఆ జనం తెలియకల్లో మూఢంగా ఉండేదానికే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రయత్నం చేస్తుంటాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బాబు గోగోని అని ప్రముఖ మానవవాది గారు తమ సందేశాన్ని ఇస్తారు.
వేదిక మీద ఉన్న మిత్రులకి, మానవవాదం గురించి చర్చించుకోవాలని ఇక్కడ అసెంబ్లీ అయిన మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్, గ్రీటింగ్స్ అండి. ఈరోజు మానవవాదం, హేతువాదం గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అన్నది వెంకట సుబ్బయ్య గారు చెప్పి ఉన్నారు. ఈరోజు సమాజం అంతా కూడా అహేతుకత వైపుకు వెళ్తూ ఉన్నది కాబట్టి, హేతువు లేకుండా ఉన్న ఏ సమాజం కూడా ముందుకు వెళ్ళలేదు కాబట్టి, ఇప్పటిదాకా వెళ్ళిన దాఖలాలు లేవు కాబట్టి, కొంత ఆందోళనతో, కొంత ఇది మనం మార్చగలమేమో అన్న ఉద్దేశంతో ఈ విషయాల గురించి మాట్లాడుకోవటం అన్నది జరుగుతూ ఉంది. చాలామంది వాదనలో కానీ చర్చల్లో కానీ మీరు ఎంతమంది ఉన్నారు, మీరు మొన్ననే కదా, మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా అని చెప్పటం అన్నది వింటూ ఉన్నాం. నిజానికి పొలిటికల్ పార్టీ లాగా ఓట్లతో సంబంధం లేదు. ఎంతమంది ఉన్నా నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. వాస్తవంతో సంబంధం లేని ఏది కూడా సత్యమయ్యే అవకాశం లేదు. ఆ వాస్తవంతో సంబంధం ఉన్నది అని ఒకళ్ళు చెప్పినా కూడా అది సత్యమే. ఇది నంబర్ల గేమ్ కాదు, ఒపీనియన్ పోల్ కాదు, ఎలక్షన్లో కౌంటింగ్ చేసే ఓట్లు కావు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారన్న దానికి మట్టుకు మనకి చాలా క్లియర్ సమాధానం ఉన్నది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి మేమున్నాము అన్నది నా సమాధానం. ఎందుకనంటే అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ ఆ గ్రంథాలను నమ్మని వారి గురించి కూడా రాశారు. అంటే మీ గ్రంథం ఎప్పుడు రాశారో అప్పటి నుండి మేమున్నాము, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గ్రంథాలు కాదు చదువుకోవాల్సింది, ఈ విశ్వాన్ని గ్రంథంగా చదువుకోవాలి, ఈ విశ్వంలో ఉన్న వాస్తవాలను వెలికి తీయాలి. అదే సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ అంటే. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ రీజన్ అని అప్పటి నుండి గుర్తు చేస్తూ ఉన్నాం. వెంకట సుబ్బయ్య గారు ఎప్పుడు పొద్దున్న మాట్లాడుతూ కూడా స్టడీ క్లాసెస్లో చార్వాకులు, హేతువాద ఉద్యమం తరపున ఎటువంటి హెరిటేజ్ని మనం పొందాము అన్నది చెప్పటం జరిగింది. హేతువాదులు, మానవవాదులు అన్నవారు నిన్న మొన్న పుట్టినవారు కాదు. మనిషి ఆలోచనతో మొదలైనది హేతువాదం. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ట్రెడిషన్. ఆ హ్యూమన్ ట్రెడిషన్ ఒక్కొక్కప్పుడు దాని ఎంఫసిస్ తగ్గిపోవటం కారణంగా, పొలిటికల్, ఎకనామిక్ ఫోర్సెస్ అది ముందుకు రాకుండా చేసిన కారణంగా అప్పుడప్పుడు వెనుకంజ వేయవచ్చు. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ నాగరికత అయినా ముందుకు వెళ్ళింది అంటే అది హేతువాదం కారణంగానే ముందుకు వెళ్ళింది అన్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి అంటూ ఉంటారు, మీరు హేతువాదులు, మీరందరూ జిడ్డు మోకాలు, మీకు ఒక సంతోషం లేదు, మీకు ఒక పండగ లేదు, మీకు ఎటువంటి సంబరం లేదు అని. నో, హేతువాదులు హ్యూమన్ ఎమోషన్కి కాదు వ్యతిరేకులు, హ్యూమన్ ఇర్రాషనాలిటీకి వ్యతిరేకులు. చాలా పెద్ద తేడా ఉన్నది. మనల్ని డిఫేమ్ చేయటానికి వాడుతున్న వాదనల్లో ఇది ఒకటి. మనకి సంతోషాలు, సంబరాలు లేవని. మనకు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక మనిషిని ఎవరో ఎప్పుడో చంపారు అని, ఆ చంపినవాడు దేవుడని, చచ్చినవాడు అసురుడు అని, అట్లాంటి సంబరాలు మనకు లేవు. దిష్టి బొమ్మల, రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలు తగలబెట్టే అలవాటు లేదు, అసురుల దిష్టి బొమ్మలు తలబెట్టే అలవాటు మనకు లేదు. అంత మాత్రాన హేతువాదులకి మనిషి, మానవ సమాజం పట్ల ఒక పాజిటివ్ అండర్స్టాండింగ్ లేదు అని అనటం ప్యూర్ డిఫమేషన్, అంతకు మించి ఇంకేమీ కాదు.
మనలో ఇన్నేట్గా ఉన్న, మనలో ఒక బయోలాజికల్ హెరిటేజ్గా వచ్చిన ద ఎబిలిటీ టు రీజన్ని వాడుకోవటమే, దాన్నే మానవ సంబంధాలలో, మానవ వ్యవహారాలలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసేటట్టుగా వాడుకోవాలి అనటమే మనం హేతువాదం గురించి చెప్పినప్పుడు అంటున్న విషయం. చాలా సింపుల్గా వాస్తవాల ఆధారంగా మన నమ్మకాలు, మన జీవితాలు ఉండాలి అని ఆధునిక అవగాహన ప్రకారం, ఆధునిక విలువల ఆధారంగా మన జీవితం మనం కొనసాగించాలని చెప్పటమే నిజంగా మనం చేస్తున్నాం. వాట్ ఈస్ ప్రోగ్రెస్? ప్రగతి అంటే ఏమిటి? సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి వాస్తవాల గురించి లేటెస్ట్ అవగాహన ఏదైతే ఉందో, దేన్నైతే మనం వెరిఫై చేసి రూఢిగా అదే కరెక్ట్ అని అనుకుంటామో, ఆ వాస్తవాల ఆధారంగా మన నమ్మకాలను మలుచుకోవటం, ఆ వాస్తవాలకి విరుద్ధంగా మన నమ్మకాలుంటే వాటిని మార్చుకోవటం, అదే ప్రగతి అంటే. విలువల్లో కూడా ఒకప్పుడు ఒక దేవుడో, ఈ మధ్యకాలంలో ఒక జంతువు చుట్టూ మన విలువలు తిరుగుతూ ఉన్న సమయంలో, విలువలన్నీ మనుషులు కేంద్రంగా ఉండాలి, సమాజం అంతా మనుషుల కేంద్రంగా సాగాలి, మన నైతికత మానవ నైతికత అని చెప్పటం మానవవాదం అయింది. దాని బేసిస్ హేతువాదం. ఆధునికులుగా ఉన్న మనం మన జీవితాన్ని హేతువాదం, మానవవాదంతో అలైన్ చేసుకున్నంత ఏ మేరకు చేసుకోగలుగుతామో ఆ మేరకు మనం బోత్ ప్రోగ్రెసివ్ అండ్ హ్యాపీగా ఉంటాము అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హేతువాదం, మానవవాదం ఒక బేసిక్ అండర్స్టాండింగ్తో మొదలై, ఆ అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, ఈ విశ్వం ఉన్నది, ఈ ప్రకృతి ఉన్నది అంటే ఇది మాయ కాదు అని అర్థం. అంటే ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి కాదు మనం విముక్తి పొందాల్సింది, ఈ సమాజం నుంచి కాదు మనకి స్వేచ్ఛ కావాల్సింది, ఈ సమాజంలో కావాలి మనకి స్వేచ్ఛ. అట్లాగే మంచి చేస్తేనో చెడు చేస్తేనో వాటి ఫలితాలు మనం బ్రతికుండగానే అనుభవించగలగాలి, చచ్చిపోయినాక కాదు. ఏ చిత్రగుప్తుడో అకౌంటింగ్ చేసో, లేకపోతే ఏ స్వర్గం గేట్లో పీటర్ చేతిలో తాళాలు పెట్టుకోవటమో కాదు. న్యాయం, అన్యాయం, దానికి కావాల్సిన రివార్డ్, ఇటువంటివన్నీ కూడా మనకున్న ఈ జీవితంలోనే జరగాలి. అలాగే మన సమాజాన్ని మార్చుకునే కెపాసిటీ మనకున్నది, మన అందరికీ ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది, ఆ హక్కు కూడా ఉన్నది. అందరూ సమానులుగా తమ జీవితాల్లో వచ్చే ఫోర్సెస్ని, తమ జీవితాల్లో వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ని రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఉండాలి. దానికి ప్రజాస్వామ్యం కావాలి. నియంతృత్వంతో జరగదు, ఎటువంటి నియంతృత్వం అయినా జరగదు. ఎందుకంటే మనిషి ప్రాథమికంగా స్వేచ్ఛా పిపాసి కాబట్టి. హేతువాదులకి, మానవవాదులకి, ఆధునికంగా బతికే వాళ్ళందరికీ మనిషి పట్ల ఒక అవగాహన, విశ్వం పట్ల ఒక అవగాహన. ఈ విశ్వం అంతా నియమబద్ధంగా నడుస్తున్నది, నియమబద్ధంగా నడుస్తున్నది కాబట్టే ఈ విశ్వం గురించి మనకి అవగాహన కలగటానికి ఆ విశ్వాన్ని మనం పరిశీలిస్తే, దాంట్లో ఉన్న క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ క్రమంలో ఉన్న ఎసెన్స్ని మనము సైంటిఫిక్ సూత్రాలుగా కాచి వడపోసి ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి వాడుకుంటున్నాం. ఆ నియమబద్ధ విశ్వంలో, హేతువుకి అందుతున్న విశ్వంలో బతుకుతున్న, జీవిస్తున్న మనిషి కూడా
అటువంటి హేతువు కలిగిన వాడు కాబట్టే ఆ హేతువుని అర్థం చేసుకోగలుగుతున్నాడు. మనిషి సమాజంలో అంటే జంతువుల మంద మనుషుల మందని మనం సమాజం అంటాం. ఆ సమాజంలో అందరితో పాటు కలిసి ఉంటూ ఈ విశ్వం గురించి అర్థం చేసుకుంటూ ఏ మేరకు అర్థం చేసుకుంటాడో ఆ మేరకు ఈ విశ్వంలో తనకి తాను స్వేచ్ఛను కలిగించుకోగలడు. ఈ విశ్వం నియమిస్తున్న పరిమితుల్లోనే ఉంటూ స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపగలడు అన్నది మానవవాదుల హేతువాదుల మనుషుల గురించి అవగాహన. ఇదే కాకుండా మనిషి హేతుబద్ధంగానే కాదు నీతిమంతుడుగా కూడా బతకగలిగే బయలాజికల్ ఇన్స్టింక్ట్తో పుడతాడు మనిషి అన్న విషయం కూడా. అంటే మనం మాంసాహారులు శాకాహారులు అది నైతికతనా కాదా అన్న విషయం పక్కన పెడితే అప్పుడు మనకు అసలు విషయాలు బోధపడతాయి. ఎంతసేపటికి తింటున్న తిండి ఆధారంగా నైతికతని నిర్ణయించే ప్రయత్నాలు చేసినంత కాలము అసలు విషయం దగ్గరికి వెళ్ళలేకుండా ఉంటాం. ఇటీవల కాలంలో నెదర్లాండ్స్లో ఒక జీవశాస్త్రజ్ఞుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు అనంటే 2 కోతులను తీసుకొచ్చి రెండిటిని కూడా సెపరేట్ కంపార్ట్మెంట్స్లో పెట్టి ఇక్కడ జరుగుతున్నది ఆ కోతికి తెలిసేటట్టుగా గ్లాస్ పార్టిషన్ పెట్టి ముందు మట్టుకు ఒక చిన్న ఎన్క్లోజర్కి ఓపెనింగ్ పెట్టి ఆ కోతులకు కొన్ని పనులు నేర్పించాడు. ఒక జంతువుకి పని నేర్పించటం అంటే కుక్కకి బోన్ విసిరి ఆ బోన్ తీసుకువస్తే దానికి ప్రతిఫలంగా ఒక బిస్కెట్ పడేస్తే ఆ బిస్కెట్ని ఆశించి ఆ మంచి పని చేస్తుంది ఆ జంతువు. అట్లాగే ఈ కోతులకు కూడా కొన్ని పనులు నేర్పించాడు ఈ శాస్త్రజ్ఞుడు. ఏమిటి అనంటే ఆ కేజ్లో వెనక ఉన్న కొన్ని రాళ్ళని కోతి పట్టుకుని వచ్చి ఈ ఎన్క్లోజర్ ఓపెనింగ్ దగ్గర పెట్టాలి. పెట్టినప్పుడు దానికి ప్రతిఫలంగా ఏదో ఇస్తాడు. అలా 2 కోతులకి ఏమి జరుగుతుందో నేర్పించాడు. ఆ రాయి తీసుకురావాలి, ఒక ప్రతిఫలం పొంది వెళ్ళాలి. 2 కోతులు సెపరేట్ ఎన్క్లోజర్లో ఉన్నాయి. మొదటి కోతికి రాయి తీసుకొని వస్తే ప్రతిఫలంగా ఒక రాయి ఇచ్చాడు. అది అర్థం కాకుండా ఆ రాయిని తీసుకుని కామ్గా ఉన్నది. పక్క కోతి తన పనిలో భాగంగా వెనకపడి ఉన్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ఆ కోతి సంతోషంగా ఉంది. తనకు లభించిన దానికంటే భిన్నమైన ప్రతిఫలం పక్క కోతికి వచ్చింది అని మొదటి కోతి చూసింది. ఆందోళన చెంది తను తెచ్చినది రాయినా కాదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుని వచ్చింది. రెండోసారి మొదటి కోతికి మళ్ళీ రాయి తీసుకొచ్చే పని చెప్పాడు. అది రాయి తీసుకొస్తే ప్రతిఫలంగా ఈయన మళ్ళీ ఇంకొక రాయి ఇచ్చాడు. అది చూసి కింద పడేసింది. మళ్ళీ రెండో కోతికి అటువంటి పనే చెప్పి అది తీసుకువచ్చింది. తీసుకురాగానే దానికి మళ్ళీ ద్రాక్ష పండు ఇచ్చాడు. ఇది ఆ కోతికి జరుగుతున్న రివార్డింగ్ సిస్టమ్ ఏదో చూసి కోపంగా ఉండి ఆ కేజీని ఊపేసి మూడోసారి రాయి తీసుకువస్తే మళ్ళీ రాయి ఇస్తే ఆ రాయి తీసుకుని ఆ ఎక్స్పెరిమెంటర్ సైంటిస్ట్ మీద కేసి ఇస్తిరి కొట్టి న్యాయం కావాలి, అందరిలాగానే నన్ను ట్రీట్ చేయాలి అన్నది కేవలం మనుషులు ఇవాల్వ్ చేసుకున్న సిస్టమే కాదు. ఇక్కడ తెలుస్తా ఉంది కొన్ని ఏనుగులు, ఆ ఏనుగులకి పని ఏమిటి అంటే బరువు మోయాలి. ఆ ఏనుగుల్ని 2 ఏనుగులు టీమ్గా తయారు చేసి కొన్ని నెలల పాటు వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఒక సంజ్ఞ చూపించంగానే ఆ ఏనుగు
బరువు మోసుకుంటూ ముందుకు రావాలి. ముందుకు రాగానే దానికి చెరుకు గడ ఇస్తారు. ఇట్లా 2 ఏనుగుల రెండు టీంలు, అంటే మొత్తం 4 ఏనుగులు. ఈ ఏనుగుల్లో పని దొంగలను చూశారు. 2 ఏనుగులుంటే ఒక ఏనుగు పని చేయకుండా చెరుకు గడ కోసం మట్టుకు తొండం ముందు పెట్టడం, అది బరువు మోయకుండా 2వ ఏనుగుతో పాటు ఊరికే చేస్తున్నట్టు నటిస్తూ ముందుకు రావడం. పోతే ఇటీవల వచ్చిన సమాచారం, కుక్కలకి కాన్షియన్స్ ఉంటుంది అని. ఎలా అంటే, ఒక కుక్క తనను పెంచుకుంటున్న యజమాని ఇంటికి రావటం లేట్ అయితే ఇంటి బయట నుంచుని ఎదురు చూడటం, మనిషి కనపడంగానే, తను అనుకుంటున్న మనిషి కనపడంగానే అరవటం, మొరగటం, దగ్గరకు వచ్చినాక తోక ఊపుకుంటూ ఆ మనిషి చుట్టూ తిరగటం అన్నది చూస్తూ, ఈ ఎక్స్పెరిమెంట్లో తనని పెంచుతున్న యజమాని లాంటి మనిషి అటువంటి డ్రెస్ వేసి ఒక మనిషిని పంపించారు ఆ రోడ్డు మీద. దూరంగా చూసి వస్తున్న మనిషి తన యజమాని అనుకుని సంతోషంగా మొరుగుతూ, దగ్గరకు వచ్చేసరికి అతను కాదు అని తెలుసుకుని ఇంకోవైపు చూసి మొరగటం మొదలుపెట్టి, అంటే సిగ్గేసింది కుక్కకి. అంటే మనం యునిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటున్న న్యాయం కావాలని కోరుకోవటం కానీ, పని దొంగగా ఉండటం కానీ, లేకపోతే నేనేదో కరెక్ట్గా చెయ్యట్లేదేమో అనుకుంటూ ఇంకొక రకంగా బిహేవ్ చేయటం కానీ మనం జంతువుల్లో చూస్తూ. అంతెందుకండి, ఏనుగుల మందలో పిల్ల ఏనుగు చనిపోతే, చనిపోయిన పిల్ల ఏనుగు శవం చుట్టూ ఏనుగులన్నీ గుమిగూడి అవన్నీ తొండం పైకెత్తి జాయింట్గా అరవటం అన్నది యానిమల్ కింగ్డమ్లో స్టార్ట్ అయిన రిచువల్స్కి ఇనిషియల్ యాక్టివిటీ అని చాలామంది ఆంథ్రోపాలజిస్టులకి అలాగే జువాలజిస్టులకి ఒక హింట్ లాగా లభిస్తూ ఉన్నది. అంటే హేతువు, మారల్ బిహేవియర్ అన్నవి మందల్లో, సమాజాల్లో బతికే జీవులన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో డెవలప్ చేసుకోవటం మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, నీతివంతంగా, న్యాయంగా ఉండటానికి ఒక పుస్తకము, ఒక ప్రవక్త, ఒక దేవుడు, ఒక ప్రవచనం అవసరం లేదు. అది మన బయోలాజికల్ ఇన్స్టింక్ట్లోనే ఉన్నది. నిజంగా ఎక్కడైనా తప్పిపోతే అది మనుషుల్లోనే తప్పిపోయింది. హత్యలు చేసిన జంతువులు చాలా తక్కువ, హత్యలు చేస్తున్న మృగాలైన మనుషులే ఎక్కువ. తిండి కోసం టెరిటరీ మార్క్ చేయడానికి తప్పించి, పార్ట్నర్ సెలెక్షన్లో ఉన్న వైలెన్స్ తప్పించి మనం జంతువుల్లో ఎక్కువ చూడం, మనుషుల్లో చూస్తాం. సో మనుషులు, మానవవాదులు తమకంటూ ఒక జీవన తత్వాన్ని ఆలోచించుకుని దాన్ని ప్రతిపాదించడానికి వారికి కావలసినది ఉన్న విశ్వం మాయ కాదు. ఇదంతా మాయ అనుకున్న వాళ్ళు, ఇదంతా మాయ అయినప్పుడు దాని గురించి పరిశోధన చెయ్యరు. అందుకే మాయని నమ్మే సమాజాలలో సైన్స్ ముందుకి రాలేదు. ఎందుకంటే వారికి సైన్స్తో, ఈ ప్రపంచంతో అవసరం లేదు. వాళ్ళకి ఈ ప్రపంచం నుంచి స్వేచ్ఛ కావాలి, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో ఆనందించాలి అని వాళ్ళున్నారు. మనం ఈ ప్రపంచంలో స్వేచ్ఛ కావాలి అని అడుగుతున్నాం. మనకి ఈ విశ్వం అర్థం కావాలి అని అంటే ఈ విశ్వాన్ని పరిశీలించే అవసరం మనకున్నది. ఆ పరిశీలన, ఈ విశ్వం అంటే సత్యాన్ని తెలుసుకోవటానికి మనకు కావాల్సింది వాస్తవం. ఏదైనా పుస్తకంలో సమాధానం ఉంటే వాస్తవంతో ఆ సమాధానానికి పొంతన లేకపోతే మనం వాస్తవాన్ని కాదు మార్చేది, పుస్తకాన్ని. వారు పుస్తకంలో ఇలా ఉంది కాబట్టి వాస్తవం అలా ఉండటానికి వీల్లేదు అనేవాడు. మానవవాదానికి, హేతువాదానికి, మతవాదులకి ఉన్న తేడా ఇక్కడ.
మనకి ప్రపంచమే ఒక పుస్తకం, విశ్వమే ఒక పుస్తకం అయితే వారికి విశ్వం అంతా కూడా వారి పుస్తకం ఆధారంగా నడవాలి. వారికి నైతికత ఏమిటి అని అంటే ఏమి చేయకూడదో చెప్పటమే నైతికత, ఏవి కట్టడి చేయాలో అన్నదే వారి నైతికత. మనది ఏమిటి అనంటే ఎంత స్వేచ్ఛగా మనిషి బతకగలిగితే తనకున్న ఇన్నేట్ పొటెన్షియల్ పాసిబిలిటీస్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఇవ్వటమే అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, సమాజం యొక్క ఉద్దేశం కూడా అదే. మనకి కావాల్సిన వ్యవస్థ అంతా కూడా ఆ మనిషి యొక్క వెల్ఫేర్ చుట్టూనే ఆ సమాజాన్ని నిర్మించుకుంటాం. మనిషి సమాజం కోసం కాదు, సమాజం తనలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము అన్నది మన ఉద్దేశం. దీంట్లో అందరినీ గంపగుత్తగా చూడటం కాదు, ప్రతి ఒక్క మనిషిని మనిషిగా చూడటం అన్నది మనము కోరుకుంటున్న జీవన తత్వం. చెప్పండి, కలరాన్ని తీసేసి దాని బదులు ఏం తెస్తావు అంటే సమాధానం ఉంటుందా? మనిషిని మనిషిగా కాకుండా చేసిన రోగము మతం. వాటిల్లో మతం యొక్క 4, 5, 6, 10,000 సంవత్సరాల చరిత్రలో తప్పకుండా కొంతమంది డిస్పైట్ ద రిలిజన్ మానవ విలువలని ఆవిష్కరించి వాటిని సెలబ్రేట్ చేసి వాటిని మనకి ప్రతిపాదించారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కళని కూడా తన కబ్జాలో పెట్టుకున్నది మతం. సంగీతాన్ని, స్కల్ప్చర్ని, ఆర్ట్ని ఇవన్నీ తన కబ్జాలో పెట్టుకున్నది కాబట్టే మనం అడగాల్సి వస్తూ ఉంది, ఆ మతం తీసేస్తే ఏం తీసుకొస్తావు అని. ఆ మతాన్ని తీసేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే భావ నియంతృత్వాన్ని తీసేస్తాము అని, సమానత లేని సమాజాన్ని దూరం చేస్తాము అని. ఒక్క మతమైన, ఏ మతమైనా స్త్రీలు స్థాపించిన మతం ఉన్నదా? లేదు. ఏ మతంలో అయినా ఆ మత నాయకులు స్త్రీలుగా ఉన్నారా? ఉంటే చాలా కాలం పాటు ఉన్నారా? లేదు. ఏ మతమైనా సరే అరే అరే నేను చెప్పింది తప్పు అని ఒప్పుకోవటం ఎప్పుడైనా చూసారా? లేదు. ఇందాక నాన్న వెంకట సుబ్బయ్య గారు క్యాథలిక్ చర్చు కొన్ని విషయాల్లో తను తప్పు చేశాను అని ఒప్పుకున్నది అని అన్నారు, మనం గుర్తు చేశారు. నా దృష్టిలో అది ఒప్పుకోవటం కాదు. అసలు విషయం, అసలు నిన్నెవరు అడిగారు ఇది సత్యమా కాదా అని? నిన్నెవరు చెప్పమన్నారు? నువ్వు నియంతగా ఉన్నావు కాబట్టి, ఈ సమాజాన్నంతా నీ కబ్జాలో పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాట్లాడావు. అసలు నువ్వు నియంతవి, నిన్నెవరు అడగలేదు. భూమి ఎటెళ్తుందని, సూర్యుడు గమనం ఎట్లా ఉంటుందని నిన్నెవరు అడగలేదు. నువ్వు వచ్చావు నీ కత్తి తుపాకీతో. నువ్వు ఎవరిని ఆలోచించకుండా చేశావు? నీ పుస్తకంతో. మొట్టమొదటి విషయం ఏంటంటే నిన్నెవరూ అడగలేదు, నీకు చెప్పే బాధ్యత లేదు, నీకు అది ఎవరూ కూడా ఆ బాధ్యత అప్పగించలేదు. దోపిడీదారుడుగా, ఒక నియంతగా వచ్చి చేసిన పనులవి. అది కూడా చాలా ఇబ్బందిగా. అవును నిజమే, ఆయన అట్లా అన్నాడు కాబట్టి చంపేశాం ఆయన్ని, అట్లా అనకపోయి ఉంటే చంపేవాళ్ళం కాదు అని బ్రూనో గురించి చెప్పారు. వాటికన్లో పనిచేస్తున్న ఒక ఆయన నాకు లెటర్ రాశాడు. నువ్వు మర్చిపోతున్నావు, బ్రూనో అనే ఆయన క్యాథలిక్ చర్చ్ మెంబరే కదా. అయితే మెంబర్ అయితే చంపుతావా? ఆయన కొంచెం రూడ్గా మాట్లాడాడు అంటే గొంతు పెంచి మాట్లాడితే చంపేస్తావా? ఆ మాటల్లో మనకు తెలుస్తుంది ఏమిటి అంటే చంపిన 400 సంవత్సరాల తర్వాత కూడా ఏ మాత్రం రిమోర్స్ కానీ, అయ్యో తప్పు చేశామే అని కాదు, అందరూ మనల్ని ఎక్కువ తిట్టకుండా ఉండటానికి 4 మాటలు చెప్పాలన్న చేసే ప్రయత్నం తప్పిస్తే
ఎటువంటి నైతికతతో చెప్పిన మాటలు కావు. రెండోది, దేవుడు లేకపోతే అరాచకం రాదా? మతం లేకపోతే సమాజం అంతా నాశనం అయిపోదా? 5 దేశాలను తీసుకుందాం. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్న 192 దేశాల్లో అత్యధికంగా మతం, ఎక్కువగా దేవుణ్ణి నమ్మే దేశాలు ఏమున్నాయి అని అంటే తప్పకుండా ఒకటి భారతదేశం, రెండవది బంగ్లాదేశ్, మూడవది పాకిస్తాను, 4వది ఆఫ్ఘనిస్తాను, 5వది నైజీరియా. ఈ 5 దేశాల్లో నైతికత బాగా ఉందన్న వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. ఈ 5 దేశాల్లో మానవ హక్కులు బాగా ఉన్నాయన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా చెప్పండి. ఈ 5 దేశాల్లో అవినీతి లేదు అని చెప్పగలగండి. ఈ 5 దేశాల్లో స్వేచ్ఛ ఉందని చెప్పమనండి. ఇంకా దేనికి నాకు నీ మతం, నీ దేవుడు? ఈ 5 దేశాల్లో ఎక్కడా కూడా స్వేచ్ఛ లేదు, ఎక్కడా మానవ హక్కు లేవు, ఎక్కడా సమానత్వం లేదు, ఎక్కడా నీతి లేదు, అవినీతి ఎక్కువ ఉన్నది. ఎందుకనంటే అది మానవ నీతి కాదు. కొన్ని నిబంధనలు ఉన్నాయి. నువ్వు ఇలా ప్రవర్తించాలి అన్న నిబంధనలు ఉన్నాయి. నువ్వు ఇలా ఆలోచించాలి అనే నిబంధన ఉంది. నువ్వు ఏం ఆలోచించాలో కూడా చెప్పి ఉన్నారు. అది ఒప్పుకున్న వాడే నీతిమంతుడు అని అంటున్నారు. ఆధునిక సమాజానికి మానవ హక్కుల కంటే గొప్ప నీతి లేదు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఏ డిక్లరేషన్లో అయితే మనం మనిషి యొక్క హుందాతనాన్ని చాటి చెప్పాము, మనుషుల యొక్క సమానత్వాన్ని చాటి చెప్పాము, అందరికీ సమాజంలో ఉన్న రిసోర్సెస్కి ఈక్వల్ యాక్సెస్ ఉండాలని చెప్పాము, ఎవరిని దోపిడీ చేయటానికి వీల్లేదన్నాము, ఎక్కడైతే పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పాము, ఎక్కడైతే విద్య కూడా హక్కు అని అన్నాము. ఒక్క మతాన్ని చూపించండి ఇవన్నీ చెప్పినాం. ఏ మతంలోనూ ఇవి లేవు. మనుషులందరూ సమానులని చెప్పిన ఒక్క మతం పేరు ఎవరికీ తెలియదు. ఆడవారు మగవారు సమానులు అన్నదైతే అసలు మర్చిపోవచ్చు ఆ ప్రశ్నకి సమాధానం. కులాలు, లేకపోతే మతం, లేకపోతే తెగలు, రకరకాల విధాలుగా మనిషి యొక్క పుట్టుక ఆధారంతో కొంతమందిని మనుషులు కాదు అన్నది చేసిందే కానీ లేదు. కొన్ని సమాజాల్లో వికృతంగా అటువంటి ధోరణులు వస్తే వాటిని రిఫార్మ్ చేయకుండా సపోర్ట్ చేసినది మతం. నా కొడుకు 6.5 ఏళ్ల వయసు అనుకుంటా, క్రిస్మస్ నాటకానికి ఆ నక్షత్రాన్ని చూసి 3 రాజులు వచ్చి ఆ నక్షత్రాన్ని డైరెక్షన్గా తీసుకుని వచ్చి యేసు ప్రభువు పుట్టబోతున్నాడని చెప్పే ఒక సీన్ ఏదైతే ఉందో ఆ సీన్లో యాక్షన్ చేయాలి వాడు. మనం నువ్వు చేయబోతున్న నాటకంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము దా అని వాడిని కూర్చోబెట్టి చిన్నపిల్లలకి రాసిన చిన్నపిల్లల బైబిల్ తీసి దాంట్లో పాత నిబంధనలో ఉన్న 10 కమాండ్మెంట్స్ లిస్ట్ చదివించాను వాడితో. ఎందుకంటే అప్పటి సమాజానికి నీతిగా బతకటానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. మోసెస్ దేవుడు చెప్పి రాసి ఇస్తే తీసుకువచ్చిన లిస్ట్ అది. చంపద్దనో, పెద్దవారిని ఆదరంగా చూడమనో ఇటువంటివి ఉన్నాయి. నేను తప్ప ఇంకో దేవుణ్ణి మట్టుకు నువ్వు ప్రార్థించటానికి వీల్లేదు అని కూడా ఉంది. సరే, కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో కొండ మీద దేవుడు అది రాయించుంటాడు. నా ఇబ్బంది ఏమిటి అనంటే నెంబర్ 10లో నువ్వు డు నాట్ కోవెట్ యువర్ నైబర్స్ వైఫ్ ఆర్ స్లేవ్ అని ఉన్నది. అంటే నీ పొరుగువాడి భార్యని కానీ పొరుగువాడి బానిసని కానీ నువ్వు కోరుకోకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఉన్నది.
6.5 ఏళ్ళు నిండిన పిల్లవాడు, మతం యొక్క కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పెరిగిన పిల్లవాడు ఇది చూపించి నాకేదో ఇబ్బందిగా ఉంది, లాస్ట్ 3 కమాండ్మెంట్స్లో ఒకటి కష్టంగా ఉంది నాకు, నువ్వు ఏది అది చెప్పగలవా అంటే అది చదివి, పప్పా ఇట్ ఈస్ రాంగ్ టు హ్యావ్ స్లేవ్స్ అన్నాడు. 6.5 ఏళ్ల పిల్లవాడు మనుషులని ప్రాపర్టీగా చూడటం అన్నది తప్పు అని వాడికి తెలిసిన విషయము ఆ పుస్తకాన్ని 50 ఏళ్ళుగా చదువుతున్న వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి ఆ భావ నియంతృత్వంలో పెరిగి మానవ విలువలకి దూరంగా ఉండి ఒక రూల్ బుక్ను ఫాలో అయితే నైతికత అని అనుకుంటూ ఆ రూల్ని ఎవరైనా సరే వ్యతిరేకిస్తేనో ఉల్లంఘిస్తేనో వాళ్ళు పాపం చేశారని, తప్పు చేశారని వాళ్ళకి శిక్ష విధించాలని, దేవుడు పేరు ఉచ్చరిస్తే చంపిన ఉదంతాలు ఉన్నాయి. సిలువను మోసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్యారిస్లో షెవాలియే ద లా బార్ అనే ఒక కులీనుడు, ఎంతో ఆస్తిపరుడు, రోడ్డు మీద అందరూ మోకాళ్ళ మీద మోకరిల్లి ఉంటే సిలువకి గౌరవ సూచకంగా ఈయన ఆ పని చేయలేదు అని ఆయనని సజీవంగా దహనం చేశారు ప్యారిస్లో 300 చిల్లర ఏళ్ల క్రితం. ఎంతో కాలం క్రితం కాదు. జాన్ కాలా అనే ఆయన ఒక ప్రొటెస్టెంట్, క్యాథలిక్ సమాజం అయిన ఫ్రాన్స్లో బతుకుతున్నది అతని కుటుంబం. అతని కొడుకు ఒకడు క్యాథలిక్గా మారాడు. ప్రొటెస్టెంట్లకి ఇష్టమైన విషయం కాదు ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లుగా మారటం. ఒక కొడుకు మారాడు. కొద్ది కాలం తర్వాత అతని రెండో కొడుకు శవం కనిపించింది ఇంట్లో. మొదటి కొడుకు మారితే అతన్ని ఆపలేకపోయాడు. రెండవ కొడుకు కూడా మారబోతుంటే అతన్ని చంపివేశాడు జాన్ కాలా అని అతని మీద కేసు పెట్టారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సాక్ష్యం లేకుండా. మోపిన ఆరోపణ నేరం ఒప్పుకోవాలి అని అతని కాళ్ళు చేతులు విరగ్గొట్టారు. అతను ఒప్పుకోలేదు, నా కొడుకుని నేను చంపలేదు, నేను ఎలా చంపుతాను నా కొడుకుని. కొంతమంది చెప్పారు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని, కానీ చర్చ్ వాళ్ళు ఒప్పుకోలేదు, సమాజం ఒప్పుకోలేదు. అతన్ని మెడివల్ టైమ్స్లో టార్చర్ అన్నది ఎలా చేశారో చెప్తే ఇవాళ రాత్రి మన ఎవరికి కూడా నిద్ర పట్టదు. అంత హింసకి గురి చేశారు. కాళ్ళు చేతులకి గుర్రాలు కట్టి గుర్రాలను అదిలిస్తే జాయింట్లలోంచి చేతులు ఊడిపోయి రావటం జరిగిందాయి, కాళ్ళు ఊడిపోవటం జరిగిందాయి. ఎంతటి ధైర్యవంతుడై ఉంటే ఆయన అప్పటికి కూడా నేను నా బిడ్డని చంపాను అని ఒప్పుకోలేదు. ఇవాళ అమెరికా వాళ్ళు వాటర్ బోర్డింగ్ చేశారు గువాంటానమో బేలో. అక్కడ మనుషుల్ని పడుకోబెట్టి ముఖం మీద బట్ట కప్పేసి వాళ్ళ ముఖాల మీద నీళ్లు పోసి అది ఎక్కడో మునిగిపోతున్న ఆ టెరిఫిక్ అండ్ టెర్రర్ రిడెన్ రియాక్షన్ని తీసుకొచ్చి వాళ్ళతో కన్ఫెషన్స్ చేయిస్తున్నారని మనం అంటున్నాం. ఆ పని జాన్ కాలాకి వాళ్ళు చేసి 17 లీటర్ల నీళ్లు పోశారు ఆయన మీద. అయినా కూడా నేను చెయ్యలేదు అని చెప్పాడు. ఈ కథ విన్న వోల్టేర్ మహాశయుడు ఇవాల్టి ఆధునిక మానవవాదులందరికీ కూడా ఒక స్పిరిచువల్ యాన్సెస్టర్గా ఉన్న దేవుణ్ణి నమ్ముతున్న వోల్టేర్ అసంబద్ధమైన విషయాలను నమ్మేవాళ్ళు అకృత్యాలు కూడా చేస్తారు అని ఒక్కడే యూరప్ అంతా కూడా ఒక క్యాంపెయిన్ చేసి క్రష్ ద ఇన్ఫెమీ అని క్యాంపెయిన్ చేస్తే వోల్టేర్ బతికుండగానే ఈ ఇద్దరి పట్ల అన్యాయం జరిగింది అని
సమాజం ఒప్పుకున్నది. ఇట్లా ఉద్యమించిన మతస్థులని మనం చాలా వెతికితే గాని దొరకరు. ఎందుకంటే రూల్ బుక్ను పాటించటమే మతం అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ విశ్వంలో, నడుస్తున్న ఈ సమాజంలో ఆధునిక భావాలతో బతకాలి అనే ఉద్దేశం ఉన్న వారందరూ కూడా హేతువుని ఆయుధంగా వాడుకుంటూ, సాధనంగా వాడుకుంటూ, సైన్స్ ఆవిష్కరిస్తున్న విశ్వం గురించి ఉన్న నిజాలని అర్థం చేసుకుంటూ, ఆ నిజాల ఆధారంగా తన నమ్మకాలను మలుచుకుంటూ, మనుషులందరూ ఒకటే, అందరూ కూడా ఒకే హుందాతనంతో ఉన్నారు, వారందరికీ కూడా సమాజంలో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా యాక్సెసిబుల్గా ఉండాలి అంటూ అటువంటి వ్యవస్థలను నిర్మించుకుంటూ, మనిషి కేంద్రంగా, మనిషే ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ఎంక్వైరీగా పెట్టుకుని అటువంటి వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేసే వాళ్ళని మనం ఆధునిక మానవవాదులుగా గుర్తిస్తున్నాం. మానవతావాదులు కాదు. కరుణ ఉంటే మానవతావాదులం అవుతాము, ఎవరో పట్ల జాలి ఉంటే మానవతావాదులం అవుతాము. నేను మాట్లాడేది మానవతావాదం గురించి కాదు, నేను మాట్లాడేది మానవవాదం గురించి. మనిషి హేతుబద్ధంగా జీవించగలడు. లయబద్ధంగా నడుస్తున్న ఈ విశ్వం వెనుక ఉన్న వాస్తవాలని, నిగూఢంగా ఉన్న రహస్యాలని శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర పద్ధతిలో వాటిని ఆవిష్కరించగలడు. సమాజంలో నైతికతతో బతికే స్వేచ్ఛా పిపాసి మనిషి అని చెప్తున్న వ్యక్తి మానవవాది అవుతాడు. ఆరంభంలో ఇదంతా కూడా ఒక హ్యూమన్ ట్రెడిషన్ అని అన్నాను నేను. ఇదంతా ఒక హ్యూమన్ ట్రెడిషనే. ఎందుకంటే రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి, అవేవి కూడా హ్యూమన్ వెల్ఫేర్ కోసం పనిచేయలేదు. కాబట్టి ఇది మట్టుకు హ్యూమన్ ట్రెడిషన్ అయింది, అది యాంటీ హ్యూమన్ ట్రెడిషన్ అయింది. మనము చేసే ప్రయత్నం ఏమిటి అని అంటే, ఈ మెజారిటీకి ఉన్న కల్చర్ని, మెజారిటేరియన్ కల్చర్ని చూసి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతిని మనం క్రియేట్ చేయాలి. ఇవాళ చూస్తూ ఉంటే వెంకట సుబ్బయ్య గారు వారి స్పీచ్లో చెప్పారు కూడా, సో నేను ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయను. కానీ ఇవాళ ఎలా చూస్తున్నారు అని అంటే, కల్చర్ వర్సెస్ సైన్స్గా చూస్తున్నా. సైన్సు కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. కానీ మనకు కావాల్సింది సైంటిఫిక్ కల్చర్. సంస్కృతి అన్నది వేరు, సైన్స్ అన్నది వేరు. వీటి మధ్య ఒక అబద్ధపు యుద్ధాన్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నా. మారాల్సింది సైన్స్ కాదు, మారాల్సింది సంస్కృతి. అప్డేట్ కావాల్సింది సంస్కృతి. మనిషిని కేంద్రంగా చేసుకుంటే వచ్చే విలువలన్నిటినీ కూడా మళ్ళీ తీసుకురావాల్సినది కొత్త సంస్కృతి. ఆధునిక మానవులుగా మనం జీవించాలి అంటే కేవలం సైన్స్ ఆవిష్కరిస్తున్న వాస్తవాలే కాకుండా, అలాగే హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా మనం ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ హ్యూమన్ కమ్యూనిటీ, సాలిడారిటీ ఆధారంగా నిర్వచించుకుంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ముఖ్యంగా జాతీయవాదం ఎక్కువగా ఉండే దేశాల్లో మనిషి కంటే ఒక కులం, ఒక మతం, ఒక జాతి ఎక్కువ ప్రాముఖ్యత పొందటం, మనిషికి ఉన్న ప్రాముఖ్యత తగ్గింపు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే కులాలకి, మతాలకి హక్కులు ఉండవు, మనుషులకు ఉంటాయి, ఇండివిజువల్స్ ఉంటాయి, సమూహాలకు. ఆ ఇండివిజువల్
ఫోకస్ అన్నది మారిపోతూ ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయ కల్చర్ని ఆఫర్ చేసే ఎఫర్ట్లు మళ్ళీ ఇండివిజువల్ హ్యూమన్ సావరనిటీని, మనిషి యొక్క సార్వభౌమత్వాన్ని మళ్ళీ మనం గుర్తించకపోతే ఈ వెలువలో కొట్టుకుపోతారు మనుషులు. మళ్ళీ మతాలు, కులాలు, జాతులే వస్తాయి. ఆ డేంజర్ మనం చూస్తూ కూడా ఉన్నాం. ఆధునిక మానవవాద సంస్కృతిలో సంతోషం ఉంటుంది, విషాదం ఉంటుంది. మనుషుల జీవితాల్లో, సమస్త జీవరాశుల్లో ఉండే ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. దాంట్లో హ్యూమన్ సెలబ్రేషన్స్, అది వివాహం కావచ్చు, అది బిడ్డలు పుట్టిన అకేషన్ కావచ్చు, వారికి పేర్లు పెట్టే సమయం కావచ్చు, ప్రతిసారి కూడా ఎవరైనా చనిపోయినప్పుడు కావచ్చు, రైట్స్ ఆఫ్ ప్యాసేజ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనిషిని మనసులో పెట్టుకుని క్రియేట్ చేసే యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పేర్లు పెట్టాలి అని అంటే పేర్లు ఎలా పెట్టాలి, ఏ పేర్లు పెట్టాలి అన్నది శాస్త్రం ఆల్రెడీ నిర్ణయించి ఉన్నది. విజ్ఞత గుర్తు తెచ్చే పేర్లు ఒక కులానికి, శౌర్యం గుర్తుకు తెచ్చే పేర్లని ఇంకొక కులానికి, చిన్న కులాలకు మటుకు నీచంగా ఉండే పేరు, అట్లా ఎల్లయ్య, పుల్లయ్య, యాదయ్య, పిచ్చయ్యాలు కొంతమందికి సంస్కృతంలో చాలా గొప్పగా అనిపించే పేర్లు. అలాంటిది కాదు మనం మాట్లాడాలి. పెళ్ళిళ్ళు జరిగితే కన్యాదానాలు, ముహూర్తాలు కాదు మనం మాట్లాడేది. ఈ విశ్వం గురించి మనకు తెలుసు. ఈ విశ్వంలో వాళ్ళు చెప్తున్న మంచి గడియలన్నవి ఉండే అవకాశం లేదు. దేవుడు ఉన్నా కూడా అవకాశం లేదు. అలాగే వాళ్ళు చెప్తున్న రాసులు ఉండే అవకాశం లేదు. ఆ రాసుల్లో ఉన్న నక్షత్రాలు కొన్ని ఒకదానికొకటి 150, 100, 50, 60 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అవి ఒకదాని పక్కన ఒకటి లేవు. మనం ఇక్కడ నుండి చూస్తే ఆ నక్షత్రాల సమూహం ఇలా కనిపిస్తూ ఉంది, చంద్రుడి మీద నుంచి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. రాసులు అబద్ధం, ముహూర్తాలు అబద్ధం, అది నిజమయ్యే అవకాశం లేదు. అది అంతా నమ్మేవారి దోపిడీ అన్నది పక్కన పెడితే, వాటి ఆధారంగా మనుషుల యొక్క జీవితాల్ని శాసించటం, వాటి ఆధారంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించటం, ఫలానా వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంది అంటే ముందు జాతకాలు కలిస్తేనే ఆ ప్రేమ ముందుకు వెళ్ళటం, లేకపోతే ఇళ్లల్లో ఒప్పుకోరు కాబట్టి వదిలేద్దాము, ఇంకో సంబంధం చూసుకుందాము అనుకునే ఇది. 2 రోజుల క్రితం నేను ఇక్కడ ఉన్న కారణంగా ఆ డిస్కషన్లో పాల్గొనలేకపోయాను. బెంగళూరులో, హైటెక్ సిటీ అయిన బెంగళూరులో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్, హార్ట్ అటాక్ వచ్చిన బాధితుడు రాహుకాలం కాబట్టి అది అయ్యేదాకా హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దని పాపం చచ్చిపోయాడు. ఆ వార్త ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అంటే మనిషిగా బతకటానికి అవకాశం లేని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మనిషి యొక్క హుందాతనాన్ని నాశనం చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో హేతువాద, మానవవాద సంస్కృతిలో ఉండవు. ఇక్కడ కన్యాదానాలు ఉండవు, ఇక్కడ దానం ఉండదు. కన్యల గురించి, మగవాళ్ళ గురించి, వాళ్ళెంత పతితులుగా ఉన్నారో మాట్లాడకుండా ఆడవారికి ఆ బాధ్యత ఉన్నట్టుగా మాట్లాడటాలు ఉండవు. అల్లుళ్ళ కాళ్ళు కడగటాలు ఉండవు. పెళ్లి సమయంలో పచ్చి బూతులున్న మంత్రాలు చదవటాలు ఉండవు. పిల్లలు పుడితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇద్దరిని కూడా సమానంగా చూసే సంస్కృతి ఉంది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు.
ఆ వెళ్ళిన వాళ్ళ ఆత్మలు మట్టుకు ఇక్కడే ఉంటాయి. పుష్కరాలప్పుడు మేము వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పునీతులు చేస్తాము, వాళ్ళకి తిండి పెడతాము అన్న ఆలోచనలు ఉండవు. నిర్ణయించుకో, చచ్చిపోయిన ఆయన స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా? నువ్వు అప్పుడు ఆవును దానం చేసినప్పుడు ఆవు తోక పట్టుకుని ఆయన వైతరైనది దాటినాక మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొస్తున్నావు పుష్కరాన్ని? ఉండని అక్కడే. ఇటువంటి నమ్మకాలు మానవవాదులకు ఉండవు, హేతువాదులకు ఉండవు. జీవితం అన్నది అందరి కేసులోనూ అంతం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఒక పద్ధతిలో జీవితాన్ని జీవించి చివరి దశ వరకు ఉండి చనిపోయినాక కూడా ఇంకెవరికైనా ఉపయోగపడగలమా అన్న ఆలోచన మానవవాదులకు. అది ఆర్గన్ డొనేషన్. మనిషి శరీరంలో చనిపోయిన పద్ధతి కానీ, ఏ కారణాలతో చనిపోయాడన్నది కానీ, ఆ వ్యక్తి చనిపోయారన్నది కానీ, అలాగే చనిపోయి ఎంతకాలం అయింది అన్న ఆధారంగా ఆ మనిషిలో 17 శరీర భాగాలు అవసరం ఉన్న వారికి మెడికల్ నెసెసిటీస్కి వాడుకోవచ్చు. కార్నియా డొనేషన్ కనుగుడ్డు కాదు, కనుగుడ్డు మీద ఉన్న ఉల్లి పొర లాంటి ఒక పొరని తీస్తారు, అది ఎవరికైనా ఉపయోగపడదు. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. కొంతమంది కాలేయం ఉపయోగపడవచ్చు, కొంతమంది ఊపిరితిత్తులు ఉపయోగపడవచ్చు. అది బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా జరుగుతుంది. క్యాన్సర్ లేకపోతే చాలా ఈజీగా చేయవచ్చు. ఇటువంటివన్నీ కూడా స్కిన్ తీసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మానవవాదులు ఆలోచిస్తారు. మానవవాదులు కాని వారందరూ కూడా నేను ఇక్కడ కళ్ళు ఇచ్చేస్తే స్వర్గంలో నా కళ్ళు కనపడవు కదా అని బాధపడేవాళ్ళు. ఈ శరీరం ఇట్లాగే వెళ్తుంది, బొందితో నేను కూడా వెళ్తాను అని అనుకునేవాళ్ళు చాలా మంది. ఈ ఆల్టర్నేటివ్ సంస్కృతి తీసుకురావాలి అనంటే వీలైనంత వరకు సగటున 70-80 ఏళ్ళు బతుకుతున్నారు చాలామంది. ఆరోగ్యంగా చాలామంది బతుకుతూ ఉన్నారు. 70-80 ఏళ్ళ జీవితంలో 1-2 తప్పులు లేకుండా జీవించడం చాలా కష్టం. అది మనందరికీ తెలుసు. ఘోరమైన తప్పులు, దారుణమైన అవినీతికర పనులు చేయకుండా మనం జీవించగలిగితే ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి మనం కూడా కాంట్రిబ్యూట్ చేసిన. అమ్మాయి పెళ్ళప్పుడు ఆయన కన్యాదానం చేసి అల్లుడు కాళ్ళు కడిగారు అని కొంతమంది ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ప్రైవేట్గా కనుక్కోండి అని రామ్ గోపాల్ వర్మ గారు పర్సనల్గా SMS పంపించారు. ఏమిటి అనంటే, అది నిజం కాదు, నేను అందరు ఆహ్వానితుల్లాగా పక్కన నుంచున్నాను పెళ్లిలో, నేను ఇవేమీ చేయలేదు. హేతువాదులు ఆ నిజాయితీని చూపించారు. పెళ్ళి అన్నది ఒకళ్ళ ఇష్టం కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు కన్యాదానం చేయొద్దు, మీరు కాళ్ళు కడగద్దు, కడగమని చెప్పద్దు. అది జరుగుతుంటే పక్కన నిల్చోండి. నేను మిగతా వారి కంటే ఐఎమ్ డిఫరెంట్ అని చూపించాను. ఆధునికలుగా నేను బతకగలను. కుటుంబం అంటే, ఇల్లు అంటే నియంతృత్వం కాదు. ఇంట్లో భర్తకి ఒక నమ్మకం ఉన్నా, నమ్మకాలు లేకపోయినా భార్య ఆ నమ్మకాలని ఒప్పుకోవాలని ఎక్కడా ఏ హేతువాది ఇంట్లోనూ జరగదు. హేతువాదులందరూ కూడా హోమ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అనుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు నమ్ముతారు. ఆ మాత్రం ఓపెన్నెస్ ఉన్న కుటుంబాలే హేతువాద కుటుంబాలుగా. కొన్ని కుటుంబాల్లో ట్రబుల్స్ ఉంటాయి, ఏం చేస్తాము, మనుషులుగా ఉన్నప్పుడు ఇబ్బందులన్నీ వస్తాయి, హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. బట్ బ్రాడ్ వే ఆఫ్ అవర్ అప్రోచ్ ఈ రకంగా ఉంటే పర్సనల్ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్లో, సోషల్ లైఫ్లో వీఆర్ డిఫరెంట్ అని మనం చూపించుకోవచ్చు. ఈ విషయంలో ఒక విషయం చెప్పి ముగిస్తాను, నా టైం కూడా అయిపోయినట్టు. చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు హేతువాదులు, నా కొడుకు విషయంలో కూడా నేనేమి దేవుణ్ణి నమ్మద్దు అని చెప్పటం కానీ, దేవుణ్ణి నమ్మమని చెప్పటం కానీ చేయటం లేదు. నా నమ్మకం ఏంటో చెబుతున్నాను, నా నిర్ణయం ఏంటో చెబుతున్నాను. ప్రశ్న వేసినప్పుడు 5 ఏళ్ల పిల్లలకి 10 ఏళ్ల పిల్లలకి మతం అక్కర్లేదు, నాస్తికత్వం కూడా అక్కర్లేదు.
హేతుబద్ధంగా ఆలోచించటం కావాలి. ప్రతి విషయం గురించి ప్రశ్నలు వేసుకోవడం రావాలి. ఆ మాత్రం ఆలోచన మీరు నేర్పిస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళు వస్తారు. నేను ఏమీ చెప్పకపోతే 6.5 ఏళ్ల వయసులో పిల్లవాడు బానిసలు ఉండటం తప్పు కదా పప్ప అని అన్నవాడికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని వాళ్ళు ఆలోచించుకునేటట్టుగా మనం చేయటమే మనం చేయాల్సిన పని. పిల్లలందరికీ ఆలోచన, వాస్తవాలు, ప్రశ్న వేయటం మనం నేర్పిద్దాం. మిగతా అన్ని వాళ్ళు నేర్చుకుంటాం. ఈ పద్ధతిలో మనం ముందుకు వెళ్తే మనం ఇప్పుడున్న దానికంటే ఎక్కువ నైతికంగా, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ధైర్యంగా, మతస్థులందరూ భయపడుతూ ఉంటారు. ఆ క్రతువులు, పూజలు ఇవన్నీ కూడా భయం వేసి చేసే. ఇవాళ నేనేదో పని తలబెట్టాను, నువ్వు అడ్డం రావద్దు అంటూ ఒక దేవుడికి ప్రార్థన. ఇది చేయకపోతే ఏదో జరుగుతుంది కాబట్టి, ఇది జరిగింది కాబట్టి దానికి విరుగుడుగా అన్నీ కూడా భయంతో ఉన్న జీవితాలు. మనం ధైర్యంగా బతకమని వాళ్ళందరికీ ఆ సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాము. హేతువాద మానవవాద జీవన విధానం ఇది ఆధునిక మనుషులు ఆహ్వానించదగ్గ విషయాలు. హేతుబద్ధమైన ఆలోచన, సైన్స్ ఆధారంగా సత్యాన్ని, వాస్తవాలన్నింటినీ కలిపితేనే సత్యం వచ్చేది. సత్యాన్ని సమాజంలో మనకెంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నామో అందరికీ అటువంటి స్వేచ్ఛ ఇచ్చేటటువంటి న్యాయ పద్ధతి కానీ, విలువలు కానీ, వ్యవస్థ కానీ, మనం కోరుకుంటున్న స్వేచ్ఛ మన పర్సనల్ హోమ్స్లో, లైఫ్స్లో, మన పర్సనల్ బిహేవియర్లో హేతుబద్ధంగా స్వేచ్ఛాయుతంగా జీవించగలిగిన ఒక పాసిబిలిటీని, అలాగే ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ ట్రెడిషన్లో పార్ట్ కాబట్టి మనుషుల యొక్క స్వేచ్ఛ కోసం పోరాడిన ఎంతో మంది చేసిన సాక్రిఫైస్ని, దానివల్ల వచ్చిన పాజిటివ్ రిజల్ట్ని మనం ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి వారి పట్ల ఒక రకమైన కృతజ్ఞతా భావన, ఆ ట్రెడిషన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. కొత్త కొత్త సంక్లిష్టమైన పరిస్థితుల్లో ద లిబరేటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమనిజం అండ్ రేషనలిజం అండ్ సైన్స్ అండ్ ఫ్యాక్ట్ని అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ సమాజం ఇంతకంటే కూడా ఉన్నతమైన సమాజంగా ఉంటుంది. ఇవన్నీ భావించటమే మనం మాట్లాడుకుంటున్న ప్రత్యామ్నాయ ఆధునిక జీవన తత్వమైన హేతుబద్ధమైన మానవవాదం. థాంక్యూ.